పాలిటిక్స్ ల పాతారున్న లీడర్ల మాటలు పబ్లిక్ లకు జల్దీ పోతుంటాయి, నలుగురిట్లా నాంతాయి. ఇక ఒకప్పుడు రాజకీయాలు చేసి రిటైర్ అయ్యి నిమ్మలంగా ఉన్నోళ్ళు ఏది చెప్పినా గానీ అరే పెద్ద మనిషి చెప్పిండంటే చాలా ఆలోచించి అనుభవంతోనే చెప్తుంటాడు అనిపిస్తుంది. కానీ నిన్నీయాల వెంకయ్య నాయుడు సార్ మాట్లాడిన మాటలు మాత్రం పబ్లిక్ లో 10 తీర్ల మాటలనే తీరున్నాయట. ఇంతకేమన్నాడు సారు, ఏం కథ? బాడీ మనది కాదంటే ఢిల్లీ దాకా దేకమన్నట్టు కొంతమంది ఎన్ని ఉద్దర ముచ్చట్లనే చెప్తుంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్కు నిన్న పద్మవిభూషణ్ ఇచ్చారు కదా, ఇక అవార్డు అందుకున్నాక సార్ స్పీచ్ దంచిండు. కొన్ని పార్టీలు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇస్తున్నాయి. గెలిచేతందుకు ఖజానాన్ని ఖాళీ చేసే పథకాలు పెడుతున్నారు. విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాలా గానీ ఉచిత పథకాల మీద కాదు అని అనుకొచ్చిండు. మరి సంగతి సార్ ఇంచుమించు రాజకీయాల నుంచి రిటైర్ అయినాక తెలిసిందా? బీజేపీలు అన్నేళ్ళు ఉన్నప్పుడు తెలియలేదా? ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ అదే చేస్తుంది కదా. ప్రజలకి ఉచిత పథకాలు వద్దు అని అంటారు. సరే మరి లీడర్లకు ఉచిత భత్యాలు ఎందుకు సారు? అవి కూడా తీసేయచ్చు కదా. ప్రజాప్రతినిధులు గెలవంగానే ప్రజాధనంతో కార్లు కొనుడు ఎందుకు? ఓన్ బిల్ ఎందుకు? విమానం ఛార్జీలు ఎందుకు? ఎన్ని లక్షలైన అమెరికా వంటి దేశాలకు పోయి ట్రీట్మెంట్లు చేయించే సౌలత్ ఎందుకు? టోల్ గేట్ల కాడ మినహాయింపులు ఎందుకు? కోటీశ్వర్లైన లీడర్లకే ఇన్ని పుక్కటి సౌలతులు ఉన్నప్పుడు నిరుపేదలైన జనాలకు సంక్షేమ పథకాలు పెడితే తప్పేంది? మన దేశం అమెరికా వంటి దేశం కాదు కదా. ఇప్పటికింకా కరెంటు లేని, రోడ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. రేషన్ బియ్యం బువ్వ తినేటలకు లెక్కే లేదు. మరి అవి కూడా తీసేద్దామా? మీ అసొంటి లీడర్లు రిటైర్ అయినాక రికాముండి స్టేజీల మీద ఇట్లా మాట్లాడే బదులు పదులలో ఉన్నప్పుడే మరి అసొంటి సంస్కరణలు తీసుకొస్తే అయిపోతుంది కదా. స్టేజీల మీద మాటలు చెప్పి సప్పట్లు కొట్టించుకున్నడుకు, పరిపాలన నుండి ప్రజలతోటి సప్పట్లు కొట్టించుకున్నడుకు చాలా తేడా ఉంటది సారు అని అంటారు సార్ మాటలు ఇన్నోలిగా. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మ ఓ ఓసే రాములమ్మ, ఆ పాట తెలిసే కదా. కట్ చేస్తే ఇప్పుడు రాములమ్మ 7 గడ్లకుట పురాగా గానొచ్చుడే బంద్ అయిపోయింది. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ అని ఆమె అభిమానులు పరేషాన్ల పడి పతంగులు ఎగిరేస్తున్నారట పాపం. అవును, ఎలక్షన్ల టైంలా ఎందుకు అక్క సైలెంట్గా ఉంది అసలు? ఉత్తప్పుడంటే ఏమో గానీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఎంత చిన్న లీడర్ అయినా గానీ హుషారై పబ్లిక్ లో తిరిగి ప్రచారం చేస్తుంటాడు. పార్టీ పతార వెంచి ఓట్లు ఒల్లెవడేతందుకు తీరొక్క తిప్పలు పడుతుంటారు. అసొంటిది ఒకప్పటి స్టార్ హీరోయిన్, పాలిటిక్స్ లో పెద్దగానే పేరెళ్లిన లీడరు, పవర్లున్న పార్టీలే ఉన్న రాములమ్మ అలియాస్ విజయశాంతి మాత్రము ఈ ఎంపీ ఎలక్షన్ల ఇదివరకు దాకా గానొచ్చింది లేదు, ఆమె ముచ్చటినొచ్చింది లేదు. కమలం పార్టీలో కరెక్ట్ ఇల్వలేదనుకుంటా కాంగ్రెస్ లో చేరే. కాంగ్రెస్ లో చేరికైనాక ఆమెకు హైకమాండ్ కూడా పెద్ద పోస్టులు ఏమి ఇచ్చినట్టు కానరాలేదు. అయితే సే పార్టీలో చేరితే మీదకి ఎంపీ సీట్ కావాలని అడిగిందట. సరేనమ్మా, మరి మా పార్టీ రూల్ ప్రకారం ఎంత సీనియర్ అయినా కానీ దరఖాస్తు చేసుకోవాలి, అప్పుడే హైకమాండ్ ఫైనల్ చేస్తుందని చెప్తే నేను అందరి లెక్క అప్లై చేసుకోవాలనా? పార్టీ మారొచ్చినా పట్టించుకోరా? నా పాపులారిటీని సీనియారిటీని లెక్క చేయరా అని ఆమె దరఖాస్తు చేసుకోకపోయే వరకల్లా టికెట్ ఇయ్యలేదని కూడా ఓ టాక్ నడిచింది అప్పట్ల. మరి అది కూడా మనసులో పెట్టుకుందా ఏందనేది తెలియదు. అదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే అలిగినట్టు చేస్తే ఆస్తం పార్టీ పెద్ద నేతలు ఆమె తానికి పోయి బతిలాడిర్రు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టే కానొస్తుంది. పార్టీ మారినా కూడా పతారైతే వెరినట్టు లేదుగా అనుకుంటా రామలమ్మ రాజకీయం చూసిన వాళ్ళు అనుకోబట్టిర్రు. అయినా ఒకప్పుడు ఎంత స్టార్ హీరోని అయినా గానీ పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినప్పుడే జోష్ ఉంటది, జనాల్లో జోరు ఉంటది. కానీ కాలం గడిచినా కొద్ది గడ్డు కాలమే అని విజయశాంతి ఎరక చేసుకుంటే మంచిదని ఇంకొందరు అన్నబట్టిరట. ఎలక్షన్లప్పుడు పడి పని చేస్తేనే పార్టీలు పట్టించుకున్నాడు కనా కష్టం అయిపోయిన ఈ రోజులల్లా అసలు సడీ సప్పులు లేకుండా అత్తా పత్తా లేకుంటుంటే పాలిటిక్స్ నడుస్తుందా అని ఇంకొందరు లాజికులు తీస్తున్నారు. మరి సైలెంట్ ఉండేందుకు అసలు కారణం ఏందో, ఏమైనా కావాలనుకుంటుందో ఏం కథనో అది చెప్పాలన్నా ఆమెనే బయటికి రావాలి కాబట్టి వస్తే గానీ ఏం చెప్పలేము ఇక.